ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం నియామకంపై ఒక కీలకమైన మరియు సంచలనాత్మకమైన భేటీ రాష్ట్ర సచివాలయంలో చోటు చేసుకుంది. ఈ సమావేశం కేవలం ఒక సాధారణ చర్చ మాత్రమే కాదు, రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాల భవిష్యత్తును నిర్ణయించే ఒక ప్రధాన అడుగుగా మనం భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న 12వ పీఎస్సీ కమిషన్ నియామకంపై స్పష్టత కోసం ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా రంగంలోకి దిగారు. ఈ ప్రక్రియలో భాగంగా పీఎస్సీ కమిషనర్‌ను తక్షణమే నియమించాలని, అలాగే కొత్త వేతనాలు అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చేలా మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ భేటీ సందర్భంగా ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తన మనసులోని ఆవేదనను మరియు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను చాలా స్పష్టంగా వెళ్ళగక్కారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు కావస్తున్నప్పటికీ అత్యంత కీలకమైన పీఆర్సీ కమిషన్ నియామకంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం తన ఉద్యోగుల సంక్షేమం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో గుర్తు చేస్తూ ఈ జాప్యం వల్ల ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని ఆయన వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేవలం కమిషన్ నియామకంతో ఆగకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, అలాగే ఐఆర్ ప్రకటించి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లను కూడా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బుధవారం జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసిన ప్రతినిధి బృందం ఈ సమస్యల తీవ్రతను వారికి కళ్లకు కట్టినట్లు వివరించింది. ముఖ్యంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ పీఆర్సీ కమిషనర్‌ను నియమించడానికి ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా అదనపు ఖర్చు ఉండదని, అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు. పీఆర్సీ కమిషన్ వేయడం అనేది ఒక పరిపాలనా పరమైన నిర్ణయం మాత్రమేనని, దీనికి నిధులతో సంబంధం లేదని వారు గుర్తు చేశారు. ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరియు పాలిశెట్టి దామోదర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కేటగిరీల ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, అవుట్సోర్సింగ్ కార్మికులు మరియు కొత్తగా వచ్చిన గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న విభిన్నమైన సమస్యలను వారు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకుండానే చాలా మంది వృద్ధులు మరణిస్తున్నారని వారు చాలా భావోద్వేగంతో తెలిపారు. తమ జీవితాంతం ప్రభుత్వ సేవకి అంకితమైన వారికి చివరి దశలో ఇలాంటి కష్టాలు రావడం బాధాకరమన్నారు. అందుకే రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో గతంలో ఉన్నట్లుగా 10% నుంచి 15% స్లాబ్లను తిరిగి పునరుద్ధరించి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.